Yeah. So motion in a central force field అంటే ఇట్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఫోర్స్. సో ఏ మోషన్కైనా నో డౌట్ ఫోర్స్ అనేది ఉండాలి, ఫోర్స్ లేకుండా మోషన్ అనేది ఉండదు, అంతేనా? సో దిస్ ఇస్ ద కాజ్ అనేది ఉండాలి. మూవ్ అవుతుంది అంటే ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఈజ్ ఫాలింగ్ డౌన్, ఎందుకు ఫాల్ అవుతుంది కిందికి? సో కాజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, కాజ్ లేకుండా జరగదు. ఓకే ఫైన్. మరి ఆ కాజ్ ఏదైతే ఉందో ఆ ఫోర్సెస్ విల్ బి సమ్వాట్ డిఫరెంట్. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది? సో దిస్ ఇస్ ద లెక్చర్ 1 ఇంకా ఈ చాప్టర్కి. ఏమింతలా వస్తుంది? లెక్చర్ 1 సైజ్ తగ్గిద్దామమ్మ కొద్దిగా. ఇది తీసుకున్నామా? సరిపోతుంది అనుకోండి కదా. లెక్చర్ 1 13 తారీఖు బాబలుందమ్మా, 13, 12. ఓకే ఫైన్. సో సెంట్రల్ ఫోర్స్ ఫీల్డ్ అన్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ ఫోర్స్ అంటే ఏంటో మనం డిఫైన్ చేద్దాం. వాట్ ఈజ్ ఏ సెంట్రల్ ఫోర్స్? ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎనీ ఫోర్స్ ఇన్ ద ప్లేన్, అంటే ఒక ప్లేనార్ మోషన్ మనం తీసుకుందాం. ప్లేనార్ మోషన్ అనగానే మనకందరికి గుర్తొచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ XY ప్లేన్లో మూవ్ అవుతుందా, అంతేనా? XY ప్లేన్లో మూవ్ అవుతున్న ఒక ఆబ్జెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అనుకుందాం. సో ఆబ్జెక్ట్, సో ఇట్ ఈస్ నాట్ నెసెసర్లీ, దాని ఏమంటారు, ఇది ఖచ్చితంగా సర్క్యులర్ మోషన్లోనే వెళ్ళాలా అనేది రూల్ ఏం లేదు, ఎలిప్టికల్ మోషన్ వెళ్ళాలా అన్నది కూడా రూల్ ఏం లేదు. జస్ట్ ఏ బాడీ ఈజ్ మూవింగ్ అనుకుందాం, ఒక ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్. సో లెట్ us call this is the planar motion. I am taking this is x axis and this is y axis. An object is moving. సో ఇక్కడ ప్లేన్లో ఉంది కాబట్టి దాని 2 కోఆర్డినేట్స్ మనం చెప్పాలి, x, y అని, లేదా పోలార్ కోఆర్డినేట్స్ వాడదాం. The polar coordinates will be position vector r and angular vector will be theta. Position coordinate and this. So we can link up them. సెకండ్ సెమిస్టర్ వాళ్ళ సెకండ్ ఇయర్ వాళ్ళ? సెకండ్ ఇయర్ ఎక్కడ ఉన్నారు కాలేజీలో? సెకండ్ సెమిస్టర్ ఎవరు చెప్పారు? ఫయాదా? పంపిస్తలే. సో లెట్ us take adjacent side and opposite side. So this is the x and this is the y. x is equal to ఏమొస్తుంది మనకు? r cos theta. సో y is equal to ఏమొచ్చింది ఇక్కడ? r sin theta. అంటే either x, y అన్న తీసుకోవచ్చు, లేదా మనం r theta అని తీసుకోవచ్చు. మీరు మామూలుగా పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఆర్ పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అని రాస్తుంటారు ఏదైనా సరే. సో వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ సర్కిల్ ఆర్ వెన్ ఇన్ ఏ ప్లేన్, మనకు ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది అంటే, సో ఇన్ XY ప్లేన్ కాబట్టి ఖచ్చితంగా మనకు 2 కోఆర్డినేట్స్ అనేవి ఉంటాయి. అది ఏదన్నా కానీ ఇట్స్ నాట్ నెసెసరీ లైక్ దిస్. ఐ హ్యావ్ ఏ సంథింగ్ సిచ్యువేషన్ విల్ బి ఇలా ఉంది అనుకున్నాం, ఒక మోషన్ ఇలా ఉంది, ఒక పార్టికల్ ఆఫ్ మాస్ m ఇలా ఉంది, దాని మీద ఫోర్స్ ఏదో ఒక డైరెక్షన్లో మనకు యాక్ట్ అవుతుండొచ్చు, ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందో తెలియదు. సో ఎనీ డైరెక్షన్ ఎట్లనే యాక్ట్ అవ్వని అంటే ఆ ఫోర్స్ని ఐ కెన్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రేకప్ ఇంటూ 2 parts. So one will be along the radial component, another one will be along the tangential component. This is the, I call it the radial component, and this is the tangential component. It only depends upon the, ఇది r, ఇది theta, ఇది x axis, ఇది y axis. అంతేనా? సెంట్రల్ ఫోర్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఫోర్స్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఆర్ ఓన్లీ. ఇండిపెండెంట్ ఆఫ్ థీటా. ఇండిపెండెంట్ ఆఫ్ థీటా అంటే ఇప్పుడు ఫోర్స్ మనం రాయంగానే యూ నో నీడ్ టు మెన్షన్ ఆర్ అండ్ థీటా, ఓన్లీ ఆర్ మెన్షన్ చేస్తే సరిపోతుంది, థీటా అని మెన్షన్ అవసరం లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ ఆర్. So there is no theta term here, then that type of forces
we call as the central forces. అంటే రేడియస్కు కోఆర్డినేటు అదే ఆర్, పొజిషన్ వెక్టర్ ఆర్, అండ్ యాంగులర్ పొజిషన్ టీటా అనేది ఒక కోఆర్డినేటు. కానీ టీటా మీద డిపెండ్ అవ్వదు, ఓన్లీ ఆర్ మీదనే డిపెండ్ అవుతుంది. సో మన అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏంటి? దిస్ ఇస్ ద సెంట్రల్ ఫోర్స్. ఎగ్జాంపుల్స్, ద ఫస్ట్ ఎగ్జాంపుల్ విల్ టేక్ ఇట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ between two masses. A door is up. So let's say I am taking a mass m1, mass m2 separated by distance r. We know that they attract each other. This is the force acting on 1 due to 2. This is the force acting on 2 due to 1. So the force of attraction or the force of repulsion between them is F is manandariki telusu minus g m1 m2 divided by r square r cap. ఇప్పుడు నేను చెప్పిన డెఫినేషన్ ఇంకా క్లియర్గా మీరు విజువలైజ్ చేసుకోవడానికి m1 అండ్ m2 మూవింగ్ ఇన్ ఏ సర్కిల్, ఒక సర్కిల్ మీద ఉన్నాయనుకుందాం. ఇలా కేసు తీసుకుందాం, అప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. సో లెట్స్ సీ హియర్, ఇలా తీసుకున్నాం. ఇక్కడ m1 ఉందనుకుందాం, లెట్స్ సే m2 ఉందనుకున్నాం. ఇప్పుడు m1 ఏం చేస్తుంది? m2ని అట్రాక్ట్ చేస్తుంది ఈ డైరెక్షన్లో. ద ఫోర్స్ విల్ బి ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ m2 ఇక్కడ కాకుండా ఇక్కడికి వచ్చింది అనుకుందాం, మళ్ళీ అయినా సరే ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. అక్కడ కాకుండా ఇక్కడికి వచ్చింది అనుకుందాం, మళ్ళీ కూడా ఫోర్స్ ఏముంటుంది? సేమ్, అంతేనా? టువర్డ్ ద సెంటర్. అంటే ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ యాంగిల్ టీటా, ఈ టీటా ఎక్కడున్నా సరే ఆ ఫోర్స్ ఏదైతే ఉందో ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, ఇండిపెండెంట్ ఆఫ్ ద టీటానా. సో దట్ మీన్స్ దిస్ ఫోర్స్ విల్ బి ఇండిపెండెంట్ ఆఫ్ టీటా, ఇండిపెండెంట్ ఆఫ్ టీటా. సో లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. చెప్పండి, అనదర్ ఎగ్జాంపుల్ మనకు బాగా తెలిసింది, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, చెప్పండి. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ మనందరికీ తెలిసిందే. దట్ ఈజ్ F ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 2 చార్జెస్ Q1 Q2 by r square r cap. So I am taking the two charges, here it is Q1 and here it is Q2. So force acting on 2 due to 1. This is force acting on 1 due to 2. అంతేనా? సో ఇప్పుడు సేమ్ దీన్ని కూడా మీరు అదే సర్క్యులర్ మోషన్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి. యు టేక్ ద సేమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ అని తీసుకోండి. సో మళ్ళీ యాజ్ యూజువల్గా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సపోజ్ ఇక్కడ న్యూక్లియస్ ఉందనుకుందాం, అంటే Q1 ఉందనుకుందాం. ఇక్కడ ఎలక్ట్రాన్ ఉందనుకున్నాం Q2. కోర్స్ ఈ ప్రాబ్లం నేను రెండు పాజిటివ్గా తీసుకున్నా, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ తీసుకుందాం అనుకున్నాం. అప్పుడు Q1 ఏం చేస్తుంది? Q2ని అట్రాక్ట్ చేస్తుందా? సపోజ్ ఇక్కడ ఉంది, అయినా సరే అట్రాక్ట్ చేస్తుందా? ఇక్కడ ఉంది, అయినా సరే అట్రాక్షన్ అయినా? ఇప్పుడు చెప్పండి, మ్యాగ్నిట్యూడ్ కానీ డైరెక్షన్ కానీ టీటా మీద డిపెండ్ అవుతుందా? ఇక్కడ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ టీటా. సో ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, గ్రావిటేషన్ ఫోర్స్, which always acts towards a fixed point. The direction of the force will be along the line joining between them, and they are directed towards a fixed point, are known as the central forces. Centri అంటే సెంటర్, అంటే సెంట్రీ అంటే సెంటర్. సెంటర్కి అంటే ఒక పాయింట్కి ఎప్పుడు డైరెక్ట్ అయ్యేటువంటి ఫోర్సెస్ని సెంట్రల్ ఫోర్సెస్ అని అంటాం. మన సెంట్రిపెటల్ ఫోర్స్ వేరు, ఓకేనా? సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకుంటే స్ప్రింగ్ ఫోర్స్. సో స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద
What is K here? Spring constant. So this is the particle is displaced from the equilibrium position. When it displaces x, there is a force will be in this direction. Okay, na? Like this. These are all examples for the central forces. So central force ante enti, which is independent of the polar coordinate theta and only depends upon the angle, only depends upon the r, independent of the angle theta. అటువంటి వాటి దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. సో కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ చూద్దాం. Some important points to be noticed here. So ఏంటంటే ఫస్ట్ పాయింట్ విల్ బి central force is a conservative force. Central force is a conservative. Time is the రాసుకుందర్లే ఫస్ట్ వినండి. I'll give the time, you can note down. Conservative force అంటే ఏంటి? What is the definition of conservative force? నేను ఆల్రెడీ చెప్పిన work done for closed path is 0. Work done for closed path 0. The work done by a conservative force for a closed path is equal to ఏం కావాలని చెప్పిన 0. అంతేనా? సో కన్జర్వేటివ్ కాదా మనందరికీ తెలుసు. స్ప్రింగ్ ఫోర్స్ ఇస్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. అంతేనా? So electrostatic force is conservative force, gravitational force is conservative force. ఎందుకని చూద్దాం. ఈ వర్క్ డన్ ఎందుకు 0 వస్తుంది? నేను ఇందాక చెప్పిన సెంట్రల్ ఫోర్స్ అంటే ఎప్పుడు ఎలా ఉంటుంది? టువర్డ్ ద సెంటర్. ఆ పాయింట్ ఏదైతే ఉందో సెంటర్ సి దాని వైపుకు ఉంటుంది అది. దిస్ ఫోర్స్ విల్ బి లైక్ దిస్. నా మూవ్ ఎలా అవుతున్నాం మనం? దిస్ ఇస్ ద మోషన్. మీరే చెప్పండి, మనం మూవ్ అయ్యేదానికి ఫోర్స్కి మధ్య యాంగిల్ ఎంత ఉంది? సో వర్క్ డన్లో మనకి ఏమొస్తుంది? వర్క్ డన్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ కాస్ 90. వాట్ ద కాస్ 90 విల్ బి 0. అందుకనే కన్జర్వేటివ్ ఫోర్సెస్లో వర్క్ డన్ విల్ బి ఏమొస్తుంది మనకు? 0. సో వర్క్ డన్ 0 కాబట్టి వర్క్ డన్ ఫర్ క్లోజ్డ్ పాత్ ఇస్ 0. దట్ విల్ బి ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. మన క్లోజ్డ్ పాత్ తీసుకున్నా కూడా ఎలాగో 0 వస్తుంది కన్జర్వేటివ్ ఫోర్స్. సో అంటే దాని మీనింగ్ ఏంటి? వెన్ ఎవర్ ద కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ వర్క్ డన్ విల్ బి 0. ఆర్ ఇంకొక పాయింట్ కూడా ఉంది, అనదర్ పాయింట్ ఈజ్ ఆల్సో దేర్. వర్క్ డన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్. వర్క్ డన్ ఈజ్ independent of path joining initial to final point. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వెళ్ళాలి. ఐ కెన్ గో స్ట్రైట్ లేదా ఐ కెన్ గో లైక్ దిస్. సో స్ట్రైట్ వెళ్ళినప్పుడు వర్క్ డన్ W అనుకుందాం, ఇలా వెళ్ళినప్పుడు W2 అనుకుందాం, లేదా ఇంకా ఇలా వెళ్ళచ్చు W3. So if work done W1 is equal to W2 is equal to W3, అంతేనా independent of path? So then it will be a conservative force. Examples ఇందాక మనం చెప్పినవన్నీ ఎగ్జాంపుల్స్. Examples for conservative forces will be gravitational force, electrostatic force, or even magnetostatics, spring force. These are all the good examples for conservative forces. Central force అనేది conservative force అయింది. Second point. So whenever there is a force, there is an associated potential energy. అంటే central force
ఉంది కాబట్టి కన్జర్వేటివ్ ఫోర్స్. సో కన్జర్వేటివ్ ఫోర్స్ అయింది కాబట్టి దర్ ఇస్ ఏ పొటెన్షియల్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ పొటెన్షియల్ ఆర్ ఇంటరాక్షన్ ఎనర్జీ. పొటెన్షియల్ ఆర్ ఇంటరాక్షన్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో దాన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై కన్జర్వేటివ్ force is equal to minus of change in the potential energy. Change in the potential energy. So work done by conservative force WC అనుకుందాం minus change in the potential energy. Final potential energy minus initial energy. So U అనే సింబల్ తో చూపిద్దాం. So work done by conservative force I write it is simply delta U. So work ని ఇందాక డిఫైన్ చేసాం మనం. In work done from initial point to final point ఎలా వస్తుంది అది FC డాట్ dr is equal to minus delta U. సో లేదా delta U is equal to minus of initial to final conservative force dot dr. అంతేనా? సో సెంట్రల్ ఫోర్స్ ఏమైంది కన్జర్వేటివ్ ఫోర్స్ అయింది. ఫర్ ఎవరీ కన్జర్వేటివ్ ఫోర్స్కి మనం ఏం డిఫైన్ చేస్తున్నాం అసోసియేటెడ్ పొటెన్షియల్ ఎనర్జీని డిఫైన్ చేస్తున్నాం. ఎలా డిఫైన్ చేస్తున్నాం వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ. థర్డ్ వన్ F is conservative force, central force, then curl of F is equal to 0, curl F, CURL, curl F, then ఏం చూపిస్తామంటే ఇట్లా del cross F అని చూపిస్తాం, that is equal to 0. So surprise, what is del here? Here del is an mathematical operation that is defined as dou by dou x of I plus dou by dou y of j plus dou by dou z of అంతేనా? సో ఎఫ్ అంటే మనందరికీ తెలుసు. ఎఫ్ అంటే ఏంటి fx i cap plus fy j cap plus fz is equal to అంతేనా? సో డెల్ క్రాస్ ఎఫ్. సో క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ ఎలా కనుక్కోవాలో తెలుసు మనకి. ఐ జే కే డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్ ఎఫ్ఎక్స్ ఎఫ్వై ఇజ్ ఈక్వల్ టు 0. చెప్పండమ్మా దేని నుంచి I is equal to dou by dou y of fz next plus j dou by dou z of fx minus dou by dou x plus k cap ఈక్వల్ టు 0. సో 0 కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలి మనం ప్రతి టర్మ్ 0 చెప్పాలి. 0 కాబట్టి దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 0. సో ఈచ్ కాంపోనెంట్ ఈక్వల్ టు 0. ఈచ్ కాంపోనెంట్ ఈక్వల్ టు 0. సో దేని నుంచి నాకు ఏమొస్తుంది డో బై డో వై ఆఫ్ fz minus dou by dou z of f of equal to 0. This implies ఏమొస్తుంది నాకు dou by నెక్స్ట్ చెప్పండి dou by minus
నెక్స్ట్ డో బై అంతేనా? దీని నుంచి నాకు ఏమొస్తుంది? డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై, అంతేనా? ఇక్కడ చూడండి, ఎఫ్ఎక్స్ వై ఎక్స్తోనే ఉంది, వైతోనే ఉంది, జెడ్తోనే ఉంటుంది. చూడండి, ఎఫ్ఎక్స్ ఎక్స్తో ఉండదు, ఎఫ్ఎక్స్ వైతోనే ఉంటుంది, జెడ్తోనే ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్వై ఎక్స్తోనే వస్తుంది, జెడ్తోనే వస్తుంది, అంతేనా? నెక్స్ట్ జెడ్ ఎక్స్తోనే వస్తుంది, వైతోనే వస్తుంది. అలా ఈక్వేట్ కనుక అయితే దెన్ యు సే దట్ కి గివెన్ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం రాసాం మనం? కన్జర్వేటివ్ ఫోర్స్కి ఏం కావాలి? కర్ల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. ఎఫ్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ సెంట్రల్ ఫోర్స్, దెన్ కర్ల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. అది కండిషన్. కర్ల్ అంటే ఈ ఆపరేషన్ డెల్ క్రాస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. డెల్ క్రాస్ ఎఫ్ అంటే ఏంటి? ఇది తెలుసా మీకు? ఇట్లా ఎందుకు చూపిస్తున్నాను? వాట్ ఆర్ దట్? ఇదేంటో మీకు తెలుసా? ఇది డి బై డి అని. వాట్ ఈస్ ద డిఫరెన్స్? డో తెలుసా మీకు? అది పార్షియల్ డిఫరెన్షియేషన్ కాదు, ఇంటర్మీడియట్లో వచ్చింటుంది. ఎయిలర్ ఈక్వేషన్స్ వచ్చిందా? పార్షియల్ డిఫరెన్షియేషన్ అయితే వచ్చింటుంది కదా, దట్స్ ఎనఫ్. డిగ్రీలో కూడా వచ్చింటుందా? డిగ్రీలో కూడా వచ్చింటుందే పార్షియల్ డిఫరెన్షియేషన్. ఇది కండిషన్ అంటే ఈ దీన్ని సాటిస్ఫై అయితే. సో ఇప్పుడు ఒక వెక్టార్, అది డెల్ అన్నది వెక్టార్ ఆపరేటర్ అని అంటాం. సో ఆ డెల్ అనేది వెక్టార్ ఆపరేటర్ని ఎలా డిఫైన్ చేసాం మీరే చూడండి అక్కడ. హౌ వి డిఫైన్ దట్? డెల్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ ప్లస్ డో బై డో వై ఆఫ్ జే ప్లస్ డో బై దట్ ఇస్ అన్ ఆపరేటర్. ఏం ఇన్వాల్వ్ అయినాయి అందులో? పార్షియల్ డెరివేటివ్స్ ఉన్నాయి ఇన్వాల్వ్. ఎన్ని పాయింట్స్ అయినాయి అన్నది? నెక్స్ట్ 4th పాయింట్. కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ ఆఫ్ gradient of scalar function, scalar potential energy. So conservative force F is equal to minus gradient of scalar potential energy. Scalar అంటే మీకు అందరికీ తెలుసు, there is no direction for it. ఇక్కడ దీన్ని డెల్ అన్నాం కదా, డెల్ యూ అని, దాన్ని గ్రేడియంట్ అని అంటాం యాక్చువల్గా. సో ఏదైనా ఒక ఫంక్షన్ టైంతో డెరివేటివ్ అవుతుంది అనుకో, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ దట్ ఫంక్షన్ అని అంటాం, టైం డెరివేటివ్ అని అంటాం. అలా కాకుండా ఏదైనా ఒక ఫంక్షన్ ఎక్స్ కోఆర్డినేట్తో కానీ వై కోఆర్డినేట్ కానీ జెడ్ కోఆర్డినేట్ కానీ చేంజ్ అవుతుంటే దానికి గ్రేడియంట్ అని అంటాం. టైం తోటి రేట్ మెజర్ అంటాం కదా మనం. సపోజ్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ రాస్తాం, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ వై రాస్తాం, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ జెడ్ రాస్తాం. అలా ఎక్స్ వై జెడ్తో కనుక డిఫరెన్షియేషన్ చేస్తే వాటిని గ్రేడియంట్ అని అంటాం, టైంతో కనుక రేట్ అని అంటాం సింపుల్. సో దీని మీనింగ్ ఏంటంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, సో దీని మీనింగ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్ అంటే ఇందాక చెప్పాను నేను. ఏంటి డెల్ అంటే? డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ ప్లస్ డో బై డో వై ఆఫ్ జే ప్లస్ డో బై డో. సో దీని నుంచి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ యూ ఐ క్యాప్ మైనస్ డో బై డో వై ఆఫ్ జే మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ యూ ఇంటూ కే. సో అప్పుడు ఏమొస్తుంది నాకు? ఇది ఎక్స్ కాంపనెంట్ ఆఫ్ ద ఫోర్స్, వై కాంపనెంట్ ఆఫ్ ద ఫోర్స్, జెడ్ కాంపనెంట్ ఆఫ్ ద. సో ఎక్స్ కాంపనెంట్ ఆఫ్ ద ఫోర్స్ ఈస్ డో యూ బై డో ఎక్స్ మైనస్ వై కాంపనెంట్ ఆఫ్ ద ఫోర్స్ ఈస్ minus dou u by dou y, z component of the force is for example నేను పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్ తీసుకున్నాను అనుకో, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్, స్ప్రింగ్లో స్టోర్ అయి ఉన్న ఎనర్జీ ఫార్ములా 12kx². విన్నారా ఎప్పుడన్నా?
అంతేనా? దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. du/dx హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x. సో du/dx ఏమొస్తుంది? సో ఈ రూల్ ప్రకారం అది ఏం కావాలా? ఫోర్స్ కావాలి. -fx kx. సో దేని నుంచి f ఏమొచ్చినట్టు? -k. అంటే ఫోర్స్ ఇదేనా? స్ప్రింగ్ ఫోర్స్. అంటే పొటెన్షియల్ ఎనర్జీని డెరివేటివ్ చేస్తే మనకేమొస్తుంది? ఫోర్స్ వస్తుంది. రివర్స్ ప్రాసెస్, ఫోర్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది? పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా? సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, దట్ ఈస్ -∂x of u into i cap -∂y of u into j cap ∂z of u into k cap. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వర్క్ డన్ అని చెప్తాం. సో మైనస్ ఆఫ్ వర్క్ డన్ అంటే ఏం రాస్తాం మనం? F.dr. అంతేనా? సో మనందరికీ తెలుసు కన్జర్వేటివ్ ఫోర్స్ అనేది లాజికల్ నేను ఇందాక చెప్పాను. ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఆర్ క్యాప్. ఫంక్షన్ ఆఫ్ ఆర్ క్యాప్. సో అప్పుడు చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఆర్ క్యాప్ డాట్ డిఆర్ అని వదిలేసేసరి. అర్థమైందా? సో ఫోర్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఎనర్జీ వస్తుంది, ఎనర్జీని డిఫరెన్షియేషన్ చేస్తే ఫోర్స్ వస్తుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద minimum properties we need to remember. What is a conservative force, then how it works, a formulas అవన్నీ. సో కావాలంటే నెక్స్ట్ క్లాస్లో నేను కొన్ని ప్రాబ్లమ్స్ నేర్పిస్తాను, ఇది రాసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్రతిసారి ప్రింటింగ్ వేస్ట్ కాకుండా అమ్మాయిలు స్పెషల్ అందరు రాసుకోండి. అందరు రాసుకోండి. మళ్ళీ నోట్స్ అట్లా ఏమి ఇవ్వకుండా రాసుకోండి.